హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. మనం హలో లేడీస్లో ఈ మధ్య ప్రతిరోజు డ్రెస్సెస్ అని, డ్రెస్ మెటీరియల్స్ అని, కుర్తీస్ అని, శారీస్ అని ఇవే చూస్తున్నాం కదండి. ఇవి కొత్తగా చూడాలి అని మీకు కూడా అనిపిస్తోంది కదా. తప్పకుండానండి, నాకు అర్థమైపోయింది. అందుకనే ఈరోజు మీ అందరి కోసం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ హ్యాండ్ పర్సెస్ చూపించడానికి నేను వచ్చేసాను బంజారా హిల్స్లో ఉన్న లావిష్ లగేజ్ వరల్డ్కి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లావిష్ లగేజ్ వరల్డ్ అని పేరు వినగానే మనకు తెలుస్తుంది కదండి. ఇక్కడ మనకి ట్రావెల్కి సంబంధించిన అన్ని రకాల బ్యాగ్స్ దొరుకుతాయి అనమాట. ఇట్ బి బ్యాక్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. లేడీస్ కోసం అని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ పర్సెస్ అన్ని రకాలు ఉన్నాయి కదా. మరి హ్యాండ్ బ్యాగ్స్లోనే వెరైటీస్ చూద్దామండి. సో అతి చిన్న సైజ్ నుంచి తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం రెగ్యులర్ మోడల్స్ లాగా ఉంటాయి. ఎక్కువ స్టఫ్ కూడా క్యారీ చేయడానికి లేనప్పుడు మనం ఈ విధంగా తీసుకెళ్ళచ్చు అనమాట. అంటే లిమిటెడ్గా మనీ తీసుకొని వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం ఇలా తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి ప్యూర్ లెదర్లో ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మల్టీ కలర్స్లో ఉన్నాయన్నమాట. దీనిలో డిఫరెంట్ కలర్స్ కూడా ఉండడం వల్ల ఏంటంటే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైనా తక్కువ స్టఫ్ని క్యారీ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా కూడా తీసుకొని వెళ్ళచ్చు. దీనికి వచ్చేసి మనకి సింగిల్ జిప్పర్ మాత్రమే ఉంటుందండి. ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. లోపల వచ్చేసి మనకు ఒక పార్టీషన్ కూడా ఉంది. సో ఇందులోనే కలర్స్ కొంచెం డిఫరెంట్గా కావాలి అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇవే కలర్స్ కాకుండా కొంచెం కలర్స్ డిఫరెంట్ కావాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఇంకొక పీస్ ఉందండి. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మనకి టోటల్గా మోడలే చేంజ్ చేసి ఇప్పుడు పెద్ద బ్యాగ్స్ క్యారీ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. ఆ మోడల్స్ మనకి అందుకనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందులోనే మనకి ఏమైనా చిన్న మోడల్స్లో వస్తే, చిన్న సైజెస్లో వస్తే బాగుండు అనుకునే వాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి బ్యాగ్స్లో మనకి ఏంటంటే షోల్డర్కి హ్యాంగ్ చేసుకోవడానికి ఉండదండి. జస్ట్ ఈ విధంగా తీసుకోవచ్చు. లేదంటే నార్మల్గా పర్స్ లాగా క్యారీ చేస్తే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ తీరులో మనం తీసుకోవచ్చు అనమాట. ఇందులోనే మనకి ఇంకా కలర్స్ కూడా కావాలి అనుకుంటే ఒకటి మరూన్లో చూస్తున్నాము, అలాంటిదే బ్లాక్లో కూడా చూస్తున్నాం కదా. దీనిలో ఏంటంటే ఎక్కువ పార్టీషన్స్, ఎక్కువ జిప్పర్స్ కూడా ఉండకుండా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఓపెన్ చేయడానికి కూడా మనకి ఏంటంటే ఒక క్లచ్ మోడల్లో అనమాట. అంటే మ్యాగ్నెటిక్ బటన్స్ లాగా ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవచ్చు. ఇలా కూడా తీసుకోవచ్చు అండి. అండ్ పర్సెస్లో కొత్త వెరైటీస్ కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే చాలా సింపుల్గా కనిపిస్తుంది అండ్ సాఫ్ట్ లెదర్ యూజ్ చేశారనమాట. మరి ఈ హ్యాండ్ బ్యాగ్ని కనుక చూస్తూ ఉంటే కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు కదా. మరి ముందర వచ్చేసి ఒక బక్కల్ లాగా ఇవ్వడం జరిగింది. దీనిలోనే మనకి ఏంటంటే వైట్ స్టోన్స్ అనేవి ఇచ్చారండి. ఎక్కువ గాడిగా కాకుండా చాలా సింపుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా ఇచ్చేసారు. ఎక్కడ మనకి హెవీగా అనేది అనిపించదు. అండ్ ఈ బ్యాగ్లో ఏంటంటే చూడడానికి చిన్నగా ఉన్నా కూడా 3 పార్టీషన్స్ ఇచ్చారండి. త్రీ డిఫరెంట్గా జిప్పర్స్ లాంటివి ఇచ్చారనమాట. అండ్ ఫైనల్గా ఇంకొకటి కూడా ఉంది కాబట్టి మనకి ఎక్కువ స్టఫ్ని కూడా క్యారీ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే హెవీగా కూడా కనిపించదండి. ఈ విధంగా మనం వేసుకోవచ్చు అనమాట. ఇందులోని కలర్స్ కూడా కావాలి అనుకుంటే మనకి 2 డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తుందండి. ఇదంతా మనకి అవుట్ అండ్ అవుట్గా ఒకటే షేడ్లో కంటిన్యూ అవుతుంది కదా. ఇది వచ్చేసి మనకి బ్లూకి బ్లాక్ కాంట్రాస్ట్లో ఈ విధంగా ఇచ్చారనమాట. సో మనం హ్యాండ్ బ్యాగ్స్ ప్రిఫర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ లెదర్లో కూడా ఉందండి. ఇంకొక మోడల్లో తీసుకోవాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కనిపిస్తుంది. ముందర ఒక చిన్న జిప్పర్ లాంటిది ఇచ్చారనమాట. ఒక చిన్న పాకెట్ లాంటిది ఇచ్చేసారు. అండ్ టోటల్గా చూస్తూ ఉంటే మనకి వెనకాల కూడా అదే విధంగా డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎక్కువగా హెవీగా డిజైన్ లాగా ఇవ్వకుండా రెగ్యులర్గా ఆఫీస్ వేర్కి అంటే అఫీషియల్ పర్పస్ ఎవరైనా క్యారీ చేయాలి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత మరిన్ని పార్టీషన్స్ కూడా ఉన్నాయండి. సో బయట నుంచి ఎక్కువ హెవీగా లేకపోతే కనుక మనకి సింపుల్గా చూడడానికి సింపుల్గానే ఉంటుంది, కానీ మనకి స్టఫ్ అనేది ఎక్కువ క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉండేలాగా ఈ విధంగా డిజైన్ చేశారనమాట. మరి దీనిలోనే ఇంకా కలర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. దీనిలోని కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, అవి కూడా మీరు చూసేసేయచ్చు. మరి ఇంకొంచెం కొత్తగా ఉండే బ్యాగ్స్ కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. బ్యాగ్స్ వచ్చేసి ఎక్కువ పొడుగ్గా అనిపించవు, మనకి ఎక్కువ బ్రాడ్గా కూడా అనిపించవు, చాలా సింపుల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ లైట్ వెయిటెడ్గా ఉందండి. ఇప్పుడు చూసిన బ్యాగ్స్ అన్నింటిలోనూ ఇది వచ్చేసి మనకి లైట్ వెయిటెడ్ బ్యాగ్లా ఉందనమాట. ముందరంతా మనకి స్టీల్ చైన్ లాంటిది ఇవ్వడం జరిగింది. అది మాత్రమే మనకి డిజైన్లా కనిపిస్తుంది. మిగతా అంతా కూడా సింపుల్గా ఇచ్చేసారనమాట. అండ్ హ్యాండ్ బ్యాగ్స్కి హ్యాండిల్స్ కూడా చూస్తున్నారు కదా. బేసిక్లీ ఏంటంటే కొన్ని బ్యాగ్స్ యాజ్ ఇట్ ఈస్గానే కొంచెం బరువుగా ఉంటాయి కాబట్టి మనం ఇంకా ఏమైనా స్టఫ్ని అందులో వేసిన తర్వాత చాలా హెవీగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దీనిలో అలా కాకుండా మనకి ఏంటంటే ఇలా లైట్ వెయిట్గా ఇవ్వడం వలన ఏంటంటే మనం కొంచెం ఎక్కువ థింగ్స్ని క్యారీ చేసుకోవచ్చు. వెనకాలకు వచ్చేసి మనకి ఇంకొక జిప్పర్ ఇచ్చారు. టోటల్గా వచ్చేసి ఇందులో 2 పార్టీషన్స్ అనేవి ఇచ్చారండి. సో ఈ విధంగా కూడా మనం బ్యాగ్స్ని క్యారీ చేయొచ్చు అనమాట. అండ్ వీటిలోని కలర్స్ కావాలి అనుకుంటే మనకి ఇంకా 3 డిఫరెంట్ కలర్స్లో కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఒకటి మనం ఆరెంజ్లో తీసుకోవచ్చు, కావాలనుకుంటే బ్లూలో కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్
కూడా ఉన్నాయండి. ఒకటి వచ్చి మనం ఆరెంజ్లో తీసుకోవచ్చు, మరొకటి మనం బ్లూ షేడ్లో కూడా తీసుకోవచ్చు అనమాట. ఇంకొక వెరైటీ బ్యాగ్స్ చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మళ్ళీ అగైన్ షార్ట్ హ్యాండిల్స్ తోటి ఈ బ్యాగ్ కనిపిస్తుంది అనమాట. మనకి ఏంటంటే దీని ఓపెనింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. జనరల్గా తడికెలు అల్లితే ఎట్లా ఉంటాయో మనకి ఆ మెటీరియల్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. ఫినిషింగ్ అంతా అదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం బ్యాగ్ని ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. వెనకాల స్పెషల్గా మనకి జిప్పర్ లాంటిది ఏమి ఇవ్వలేదండి, ఒకటి మాత్రమే ఇచ్చారనమాట జిప్పర్. ఇందు లోపల ఓపెన్ చేస్తేనే మనకి పార్టిషన్స్ అనేవి లోపల కనిపిస్తూ ఉంటాయండి. మనకి మొబైల్స్ పెట్టుకోవడానికి కానీ, లేదంటే కార్డ్స్ పెట్టుకోవడానికి కానీ, అలాగే కొంచెం చేంజ్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి మనకి లోపల ఇంకొక పాకెట్ కూడా ఇచ్చేసారు. సో ఈ విధంగా కూడా బ్యాగ్స్ తీసుకోవచ్చండి. ఎల్లో కలర్ అనగానే మనం శారీస్లోనూ డ్రెస్సెస్లోనూ చూస్తున్నాం కదా, అలా కాకుండా హ్యాండ్ బ్యాగ్స్లో కూడా ఎల్లో కలర్ మళ్ళీ స్టైల్లోకి వచ్చేసిందండి. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ ఇదే ఫినిషింగ్లో ఉన్న మరో బ్యాగ్ చూడాలి అనుకుంటే మనకి ఆరెంజ్లో ఇంకోటి కనిపిస్తుందండి. అలా కాకుండా ఇంకో కొత్త వెరైటీ చూడాలి అంటే కనుక మనం ఈ విధమైన బ్యాగ్స్ కూడా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే మనకి సిమిలర్ బ్యాగ్స్ 2 డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్నాయి కదా. సో ఒక బ్యాగ్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఈ బ్యాగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఫినిషింగ్ అంతా చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ముందర వచ్చేసి పాకెట్స్ ఉన్నట్టుగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. దానికి ఏంటంటే కాంట్రాస్ట్ కలర్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని యాక్చువల్గా ఓపెన్ చేయాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో బేసిక్లీ ఏంటంటే హ్యాండిల్స్ కూడా ఒక లాక్ అనేది ఉందండి, బటన్ లాక్ అనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. సో హ్యాండిల్స్ అనేవి మనకి సెపరేట్ అయిపోతాయి కాబట్టి జిప్పర్ అనేది మనం ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవచ్చు. లోపలికి ఏంటంటే మనకి కావాలనుకుంటే పెద్దగా హ్యాండిల్ లాగా వేసుకోవాలి అనుకుంటే కనుక ఎడిషనల్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సింగిల్ హ్యాండ్గా వేసుకోవాలి అనుకుంటే, లేదు అంటే కనుక యాజ్ ఇట్ ఈస్గా మనం షార్ట్ బ్యాగ్ లాగా దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ స్టైల్ కోసమే కనిపిస్తూ ఉంటుందండి. దీన్ని డిఫరెంట్గా పాకెట్ లాగా ఏమీ డిజైన్ చేయలేదన్నమాట, జస్ట్ ఒక ఓపెనింగ్ లాగా ఇచ్చారంతే. అండ్ వెనకాల కూడా దీనికి సెపరేట్గా జిప్పర్ ఇవ్వకుండా నార్మల్గా ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. బ్యాగ్ అంతా కూడా ఏంటంటే మనకి పార్టీ వేర్ లాగా ఉందన్నమాట. చాలా సింపుల్గా ఉంది. అండ్ అఫీషియల్ వేర్ కంటే దాన్ని మనం పార్టీ వేర్గా క్యారీ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో దీనిలోని కొత్త వెరైటీ ఏంటి అంటే కనుక ఇక్కడ ఒక లాకెట్ లాంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి దాన్ని లోగో లాగా ప్రింట్ చేశారు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఓపెనింగ్ మనకి ఇక్కడ ఓపెనింగ్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అంత నార్మల్గానే ఉందండి. సో ఒకటే ఒక మనకి జిప్పర్ ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి లోపల ఒక చిన్న పార్టీషన్ లాంటిది ఇచ్చారు, ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ హ్యాండిల్స్ చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా ఇచ్చేసారనమాట. అండ్ దీనికి కూడా ఏంటంటే అల్లికలాగా కనిపిస్తూ ఉంటుంది. ఫినిషింగ్ వచ్చేసి మనకు కొంచెం రఫ్గానే ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇంకొక హ్యాండ్ బ్యాగ్ కావాలి, కొంచెం వ్యానిటీ కిట్ టైప్లో ఉన్నది కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. హ్యాండిల్స్ కూడా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. దీనికి కూడా ఏంటంటే ఒక బకిల్స్ ఉన్నట్టు బెల్టెడ్ మోడల్లో డిజైన్ చేశారనమాట. దీన్ని ఓపెనింగ్ వచ్చేసి మనం ఈ విధంగా తీసుకోవాలండి. నార్మల్గా ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే మనకి మ్యాగ్నెటిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి వచ్చేసి బయట మరొక జిప్పర్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా మనం బ్యాగ్స్ని తీసుకోవచ్చు. ఇంకొంచెం కొత్తగా ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. బ్లాక్ అనగానే ఎనీ టైం మనకి పార్టీ వేర్ కానీ ఆఫీషియల్ కానీ బాగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దీనికి మొత్తం సింపుల్గా ఇచ్చేసి బ్యాగ్ని ఓన్లీ మనకి అవుట్లైన్ వచ్చేసి ఒక గోల్డ్ది మాత్రమే ఇవ్వడం జరిగిందనమాట, బక్కల్లాగా. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఈ బ్యాగ్లోని కొత్త వెరైటీ కూడా ఏంటి అంటే ఇటు సైడ్ మనం చూస్తూ ఉంటే కనుక ఒక పాకెట్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మనకి మ్యాగ్నెటిక్ బటన్ లాక్ ఇచ్చారు, మరొక జిప్పర్ కూడా బయట ఇవ్వడం జరిగిందనమాట. సో లోపల ఇచ్చే పార్టీషన్స్ కంటే బయటనే మనకి ఎక్కువ పార్టీషన్స్ లాగా ఇవ్వడం జరిగింది. సో హ్యాండిల్స్ వచ్చేసి మనకి చాలా షార్ట్గా ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. కొంచెం హెవీగా బ్యాగ్స్ని ప్రిఫర్ చేసుకునే వాళ్ళు ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి టోటల్గా అవుట్ అండ్ అవుట్గా లెదర్ బ్యాగ్ అనమాట. బ్యాగ్ హ్యాండిల్స్ కూడా వచ్చేసి చాలా షార్ట్గా ఇవ్వడం జరిగింది. మనం ఈ విధంగా బ్యాగ్ని క్యారీ చేయొచ్చు. అండ్ ఎక్కువ స్టఫ్ క్యారీ చేసేవాళ్ళు, లేదంటే చిన్నపిల్లలతో బయటకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా తీసుకొని క్యారీ చేయాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుందండి, ఎందుకంటే ఇది మెటీరియల్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట మనం తీసుకునేటప్పుడు కూడా. అండ్ దీనికి కూడా బయట నుంచి ఒక జిప్పర్ ఇచ్చేసారు. లోపలికి వచ్చేసరికి సింగిల్ పార్టీషన్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా కూడా బ్యాగ్ని మనం తీసుకోవచ్చండి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ చూసేసారు కదండి. అటు పక్క చూస్తుంటే కనుక ఇంకా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ కనిపిస్తుంది. మరి అదేంటో చూడాలి అంటే ఇటు ప్రొసీడ్ అయిపోదాము. సో ఇక్కడ ముందుగా చూడంగానే గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకు ఒక బ్యూటిఫుల్ బ్యాగ్ కనిపిస్తుందండి. మరి దీన్ని చూడాలి అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇందులోనే మనకి 2 డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. మరో సైజ్ వచ్చేసి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. సో ఫస్ట్ ఈ బ్యాగ్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక చాలా ప్లెయిన్గా చాలా సింపుల్గా ఇచ్చేసారండి. మనకి ఫినిషింగ్ వచ్చేసి ఒక బెల్టెడ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. హ్యాండ్స్ వచ్చి హ్యాండిల్స్ దగ్గరికి వచ్చేసరికి. అండ్ వెనకాల కూడా
చూస్తూ ఉంటే మనకి సెపరేట్గా జిప్పర్ లాగా ఇవ్వకుండా జస్ట్ ఒక పాకెట్ లాగా ఇచ్చారండి, సింపుల్ పాకెట్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ దీని జిప్పర్ని కనుక ఓపెన్ చేసేస్తే మనకి లోపల ఏంటంటే ఎక్కువ పార్టీషన్స్ లాగా ఇవ్వలేదు, జస్ట్ 2 పార్టీషన్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. దీనిలోనే లోపల కూడా ఇంకొక జిప్పర్ లాగా ఇచ్చారు. అండ్ ఇటు పక్కన చూస్తూ ఉంటే కనుక మనం కార్డ్స్ కానీ లేదంటే మొబైల్ కానీ పెట్టుకోవడానికి మనకు ఒక పార్టీషన్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ దీనిలోనే ఇంకొంచెం పెద్ద సైజులో కావాలి అనుకుంటే ఆల్రెడీ మనం చెప్పినట్టు ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. కొంచెం బిగ్గర్ సైజులో కూడా మనకి దొరుకుతుంది. ఇందులోనే డిఫరెంట్ కలర్స్ కూడా కావాలి అనుకుంటే మనకి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా పైన కనుక చూస్తూ ఉంటే కొంచెం స్టోన్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అంటే పార్టీ వేర్ ఐటమ్ లాగా కనిపిస్తుంది అనమాట. దానిలో వెరైటీస్ చూడాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇక్కడ దొరికి మనకి ఏ ప్యాటర్న్ తీసుకున్నా కూడా అందులో మనకి 2-3 డిఫరెంట్ కలర్స్ కూడా వస్తున్నాయండి. ఇప్పుడు మరో ప్యాటర్న్ చూడబోతున్నాం కదా. ఈ మోడల్లో వచ్చేసేసి అనేది బ్లాక్ విత్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇందాకే ఆల్రెడీ చెప్పినట్టు ఇవన్నీ ఏంటంటే మనకి స్టోన్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. వైట్ స్టోన్ వచ్చేసి కిందంతా మనకి ఏంటంటే ఒక డెకరేటివ్ మెటీరియల్ ఐటమ్తో కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా కూడా తీసుకోవచ్చు. అండ్ దీనిలోని పార్టీషన్స్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక హ్యాండిల్స్కి మనకి మెయిన్ జిప్పర్కి మధ్యలో కూడా చిన్న చిన్న పార్టీషన్స్ లాంటివి ఇవ్వడం జరిగిందండి. మన పేపర్స్ కానీ అలాంటివి పెట్టుకోవాలి అంటే కనుక మనం ఇందులో యూస్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ పార్టీషన్ ఎట్లా ఉంది అంటే చూడాలి అంటే కనుక ఈ జిప్పర్ కనుక మనం ఓపెన్ చేసేస్తే దీనిలో కూడా మనకి ఏంటంటే హ్యాండిల్స్ పెద్దగా కావాలి అనుకుంటే మనం దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి మనకి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. దీని లోపల కూడా మనకి ఇంకొక పార్టీషన్ లాంటిది ఇవ్వడం జరిగిందండి. సో అలా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇందులో ఉన్న మరో కలర్ కాంబినేషన్ చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్లూ కలర్కి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కొంచెం ఇదే ప్యాటర్న్లో కొంచెం చేంజ్ ఉన్న మోడల్స్ ఏమైనా చూడాలి అంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. కొంచెం బిగ్గర్ సైజ్ లాగా కూడా ఇందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా అగైన్ మనకి బ్లాక్ అండ్ గోల్డ్ కాపర్ కలర్ కాంబినేషన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలో వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక బక్కల్లాగా ఇవ్వడం జరిగింది అనమాట. దీనిలో ఏంటంటే మనకి లాక్ని ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మనం బ్యాగ్ని లాక్ చేసుకోవాలి అనుకుంటే మనకి దాన్ని కూడా ఇచ్చేసారనమాట ప్రొవిజన్ లాగా. వెనకాలకు వచ్చేసి మనకి మరో జిప్పర్ లాంటిది ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్ ఓపెనింగ్ దగ్గర కనుక చూస్తూ ఉంటే ఇలా ఈ విధంగా ఇచ్చేసారండి. దీని లోపల కూడా మనకి ఏంటంటే ఎక్స్టెన్షన్గా ఎక్కువగా జిప్పర్స్ అనేవి పార్టీషన్స్ అనేవి ఇవ్వకుండా సింగిల్ జిప్పర్ లాంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఇందులోని మరో కలర్ కాంబినేషన్ చూడాలి అనుకుంటే కనుక బ్రౌన్కి సీ గ్రీన్ కలర్ తీసుకున్నారండి. సో ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా అదే ప్యాటర్న్ మనకి మరో కలర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్గా ఉండే హ్యాండ్ పర్సెస్ కాకుండా కొత్తగా ఏమైనా చూడాలి అనుకుంటే ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి మనకి కాలేజ్ బ్యాగ్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆఫీషియల్ పర్పస్గానే కాకుండా కాలేజ్ గోయర్స్ కూడా ఈ విధమైన బ్యాగ్స్ తీసుకెళ్తే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఎందుకంటే కలర్స్ వచ్చేసి అఫీషియల్ కలర్స్ కాకుండా కొంచెం ట్రెండీ కలర్స్ లాగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. దీనిలో కూడా ఏంటంటే మనకి వెనకాల ఒక జిప్పర్ లాంటిది ఇవ్వడం జరిగింది. అండ్ లోపలికి వచ్చేస్తే కనుక మనకి చక్కగా నోట్బుక్స్ పట్టేంత లాంగ్ నోట్బుక్స్ పట్టేంత పెద్దగా ఉంది కాబట్టి దీనిలోనే మనం అన్నీ ఫిట్ చేసుకోవచ్చు అండి. లోపల కూడా మనకు ఒక పార్టీషన్ ఇచ్చారు. అండ్ అగైన్ ఇంకొక చిన్న జిప్పర్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం దీన్ని కాలేజ్ బ్యాగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట, అఫీషియల్గానే కాకుండా. ఇంకా షార్ట్ హ్యాండిల్స్ ఉన్న బ్యాగ్ ఏమైనా చూడాలి అనుకుంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కొంచెం యాష్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్కి దగ్గరలో ఉంది. దీనికి ఏంటంటే మనకి హాఫ్ హెడ్ కాంబినేషన్లో ఇచ్చారనమాట. బ్యాగ్ అంతా కూడా చాలా సింపుల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2400 రూపీస్ దాకా మనకి పడుతుందండి. అండ్ ఇంకా కొత్త కొత్త రకం బ్యాగ్స్ ఏమైనా చూడాలి అనుకుంటే ఇక్కడ మనకి ఈ విధమైన బ్యాగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే ఇందాక చూసినట్టు కాలేజ్ గోయర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మనకి ఎక్కువ స్టఫ్ అనేది పట్టకుండా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా తీసుకోవచ్చు. మనకి దీనిలో హైలైట్ పార్ట్ వచ్చేసి మనకి హ్యాండిల్స్ అని చెప్పుకోవచ్చు అండి. హ్యాండిల్స్ ఏంటంటే మనకి ప్లెయిన్గా ఇవ్వకుండా కొంచెం కొత్తగా ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలోని జిప్పర్ కనుక ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అంటే కనుక బయట ఎక్కువ పార్టిషన్స్ అనేవి మనకి ఇవ్వలేదు, సింగిల్ జిప్పర్ ఒకటే ఇచ్చారనమాట బయటికి. సో దీని లోపల కనుక మనం చూస్తూ ఉంటే ఈ విధంగా ఇచ్చేసారు. అండ్ దీనిలో కూడా మనకి ఏంటంటే మొబైల్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్ ఇచ్చి ఒక చిన్న జిప్పర్ లాంటిది ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ కొంచెం రెగ్యులర్ మోడల్స్ చూసుకోవాలి అనుకుంటే కనుక ఈ ప్యాటర్న్ని కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక బాస్కెట్ టైప్లో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. హ్యాండిల్స్ కూడా ఏంటంటే మరీ షార్ట్ హ్యాండిల్స్గా ఇచ్చారు కాబట్టి మనం హ్యాండ్ బ్యాగ్లో ఈ విధంగా క్యారీ చేసినా చేయకపోయినా కూడా నార్మల్గా జస్ట్ హ్యాండ్కి వేసుకొని మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దీనిలో కూడా ఏంటంటే బయటికి ఒక చిన్న బ్రూచ్ లాగా ఇవ్వడం జరిగింది. ఒక డిఫరెంట్ కలర్ ప్యాచ్ తోటి మనకి ఈ బ్యాగ్ని డిజైన్ చేశారనమాట. త్రూ అవుట్గా ఒకటే కలర్ కాకుండా దీనిలో కూడా ఏంటంటే హ్యాండిల్స్ని ఎక్స్టెండ్ చేసుకునే ప్రొవిజన్ కూడా మనకి ఇచ్చేసారు. అండ్ 2 డిఫరెంట్ పార్టిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బయట నుంచి చూస్తూ ఉంటే కనుక ఒక సింగిల్ జిప్పర్ మాత్రమే ఇచ్చారండి.
సో ఫాస్ట్ ట్రాక్లోని బ్యాగ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ మోడల్లో చూడొచ్చండి. అండ్ ఈ బ్యాగ్లో వచ్చేసి ఏంటంటే మనకి చూడడానికి ట్రెండీగా స్టైలిష్గా కనిపిస్తూ ఉంటుంది కానీ చాలా లిమిటెడ్ స్టఫ్ మాత్రమే క్యారీ చేయడానికి ఉంటుందండి. సో దీని జిప్పర్స్ ఓపెనింగ్ దగ్గరికి వస్తే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాగ్ వచ్చేసి మనకి మెయిన్గా ఇంత మాత్రమే పడుతూ ఉంటుందండి. సో ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ దీనిలో ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏంటి అంటే మనకి హ్యాండిల్స్ దగ్గర కూడా ఒక జిప్పర్ లాగా ఇవ్వడం జరిగిందండి. దీన్ని కూడా కావాలంటే మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఇలా కూడా క్యారీ చేసుకోవచ్చు అండి. ఎక్కువ స్టఫ్ ఏది లేదు క్యారీ చేయడానికి అలాంటప్పుడు ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ట్రెండీగా కూడా ఉంటుంది. జనరల్గా అవుటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ విధంగా అప్పుడు కూడా మనం ఇలాంటి బ్యాగ్స్ తీసుకోవచ్చు అనమాట. ఇందులోని మరో మోడల్ చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. సో ఇందాక మనం చూసిన బ్యాగ్ ఇది సిమిలర్గా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే హ్యాండిల్స్ దగ్గరికి వచ్చేసరికి దీన్ని డిఫరెంట్ కనిపిస్తూ ఉంటుందండి. ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా తీసుకోవచ్చు. ఇందాక ఇది సింగిల్ హ్యాండిల్ వచ్చేసింది మనకి. కాకపోతే దీన్ని మనం డబుల్ హ్యాండిల్గా తీసుకోవచ్చు అనమాట. అండ్ రియల్గా ఎప్పుడైనా మనం స్టఫ్ ఎక్కువ క్యారీ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ మనకి ఎక్కువగా పట్టవన్నమాట. మనకి క్వాంటిటీ అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చాలా సింపుల్గా లిమిటెడ్ స్టఫ్ ఉన్నప్పుడు మాత్రమే క్యారీ చేస్తాం. ఇంకో బ్యాగ్ వచ్చేసి మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. వచ్చి మనం స్లిమ్ బ్యాగ్స్ ప్లేస్లో కూడా వీటిని తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే చాలా లిమిటెడ్గా జిప్పర్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. అండ్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా, రెడ్ కలర్కి బ్లాక్ కలర్ ఇచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చాలా స్లిమ్ బ్యాగ్స్ ఇంకా కావాలి అనుకుంటే కనుక ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుందండి. అండ్ మిగతా అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం చైన్ ప్యాటర్న్ లాగా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీని బ్యాగ్ యాక్చువల్ పార్ట్ దగ్గరికి వచ్చేస్తే కనుక ముందరంతా మనకి స్టీల్ బటన్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. అండ్ ఓపెనింగ్ దగ్గరికి వచ్చేసరికల్లా ఒక కుచ్చు మోడల్లో ఇచ్చారనమాట. దీన్ని ఓపెన్ చేస్తే మనకి చాలా లిమిటెడ్గా స్టఫ్ క్యారీ చేయడానికి ఉంటుందండి. ఈ టైప్ బ్యాగ్స్లో మరింత కలెక్షన్ కావాలి అనుకుంటే, డిఫరెంట్ కలర్స్లో కావాలి అనుకుంటే మనం ఈ విధంగా కూడా చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కనిపిస్తుంది. మరొకటి వచ్చేసి అవుట్ అండ్ అవుట్గా పింక్ కలర్ కాంబినేషన్లో కనిపిస్తుంది కదా. ఈ విధంగా కూడా మనం బ్యాగ్స్ని ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతవరకు ఇక్కడ ఉన్న బ్యాగ్స్ కలెక్షన్ చూసారు కదండి. ఇప్పుడు కనుక ఇటు చూస్తూ ఉంటే మనకి పర్ఫ్యూమ్ కలెక్షన్ కూడా కనిపిస్తుంది అనమాట. అండ్ పర్ఫ్యూమ్స్ కొంతమంది యాజ్ ఇట్ ఈస్గా బాడీ మీదకి వేసుకోవడానికి ఇష్టపడతారు. కొంతమంది జస్ట్ దాన్ని కలెక్షన్ కోసమే ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారనమాట. సో అందులోని కొత్త కొత్త మోడల్స్ ఏమైనా చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా కొంచెం గర్లీ స్టఫ్ ఉంటే కనుక అమ్మాయిలు ఏదైనా కానీ షోకేస్లో పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. దీని మోడల్ కనుక మనం చూస్తుంటే ఇది కూడా ఒక బ్యాగ్ లాగా మనకు కనిపిస్తుంది. పైనకి వచ్చేసరికి ఒక బో ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరొకటి కనుక ఇక్కడ చూస్తుంటే ఎగ్జాక్ట్గా హ్యాండ్ బ్యాగ్ మోడల్లోనే మనకు కనిపిస్తుందండి. ఇంతవరకు మనం హ్యాండ్ బ్యాగ్స్నే చూస్తున్నాం కదా. సో అదే మోడల్లో ఉన్న పర్ఫ్యూమ్ ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కొంతమంది ఇలాగ షోకే కాబట్టి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కిందంతా ఒక అంటే ఒక స్టాండ్ మోడల్లో కనిపిస్తుంది. పైకి వచ్చేసరికల్లా కొంచెం బోలాగా ఇచ్చేసి టోటల్గా చూడడానికి ఒక ఫ్రాక్ ప్యాటర్న్లోగా మనకు కనిపిస్తూ ఉంటుందంట. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తూ ఉంటే కొంచెం కొత్తగా కనిపిస్తుందండి. సో ఆ కొత్తగా ఉన్న వెరైటీలో కూడా మనం ఏంటంటే 2 డిఫరెంట్ కలర్స్లో కూడా మనం చూడొచ్చు. అవే కాకుండా పైన కనుక మనం చూస్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి మరొక దిల్ ప్యాటర్న్లో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కలెక్షన్. అంటే మనకి ఏంటంటే కొంతమందికి ఫ్రేగ్రెన్సెస్ నచ్చుతాయి, కొంతమందికి నచ్చకపోయినా కూడా జస్ట్ దాని లుక్ చూసి కూడా తీసుకుంటారు కదా. దానిలోనే ఇంకా చాలా కలెక్షన్ మనకు కనిపిస్తుందండి. దీన్ని ఓవరాల్గా ఒక లుక్ వేసేసేయండి. సో ఇప్పుడు మనం పార్టీవేర్ క్లచెస్ని ఒక లుక్ వేసేసిద్దామండి. దీనిలో కనుక మనం చూస్తూ ఉంటే పర్ల్స్లో ఉన్న మోడల్లో తీసుకోవాలనుకుంటే పర్ల్స్ అండ్ వైట్ స్టోన్స్ ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. వైట్ కలర్ డ్రెస్సింగ్కి చాలా బ్యూటిఫుల్గా యాప్ట్ అయ్యేలాగా ఉందండి ఈ మోడల్ వచ్చేసి. మరి ఇంకొంచెం డిఫరెంట్ కలర్లో క్లచెస్ తీసుకోవాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్లో కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో కనిపిస్తుంది కదా. చాలా సింపుల్ క్లచెస్ అండి. ఇవి కూడా పెద్ద పెద్ద క్లచెస్గా అలాగే పెద్ద హ్యాండ్ బ్యాగ్స్లా కూడా కాకుండా చాలా సింపుల్గా సూపర్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట క్లచెస్లోనే. సో ఇదేంటంటే నార్మల్గా హ్యాండ్ పర్స్ లాగా కూడా కాకుండా ఈ విధంగా కనిపిస్తుంది కదా. గ్రీన్ కలర్కి వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. అక్కడక్కడ మనకి గోల్డ్ టచ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్యాటర్న్లో కూడా మనం క్లచెస్ని తీసుకోవచ్చు అండి. కొంచెం పోట్లీ టైప్స్లో ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి పోట్లీ టైప్స్లో. వాటిలోని వెరైటీస్ చూడాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఒకటి వచ్చేసి మనకి వైలెట్ కలర్లో కనిపిస్తుంది. లావెండర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో మనం ఈ విధంగా ఒక పోట్లీని తీసుకోవచ్చు. దీనిలో కూడా ఏంటంటే మనకి స్టోన్ వర్క్ అనేది కొంచెం క్లియర్గా డామినేటింగ్గా కనిపిస్తూ ఉంటుంది. మరో పోట్లీ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా
కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఒక హ్యాంగింగ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే మనకి ఓపెన్ చేసుకోవడానికి ముందర ఈ విధంగా ఒక మ్యాగ్నెటిక్ బటన్ని కూడా ఇచ్చేసారనమాట. ఇప్పుడు మనం అటు కనుక ప్రొసీడ్ అయిపోయామంటే హ్యాండ్ బ్యాగ్స్లోనే మరిన్ని వెరైటీస్ చూసేసేయచ్చండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే కొత్త రకం హ్యాండ్ బ్యాగ్స్ ఇంకా చాలా కనిపిస్తున్నాయి. వాటిలో నుంచి ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ వచ్చేసి కొంచెం స్పైకీ లుక్ వచ్చేసి కొంచెం ట్రెండీగా అలాగే కొంచెం ఫంకీగా కూడా కనిపిస్తూ ఉంటుందండి. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇలా ఏంటంటే మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చారు. కాకపోతే మనకి ఏంటంటే లోపల పార్టీషన్ ఏమీ లేదండి. ఇది జస్ట్ మనకి డెకరేషన్ కోసం మాత్రమే ఇచ్చారనమాట. అండ్ ఈ బ్యాగ్ని కూడా మనకి ఓపెన్ చేయాలి అంటే కనుక ఈ విధంగా మనకి జిప్పర్ అనేది వచ్చేసింది అనమాట. చాలా లిమిటెడ్గా కనిపిస్తూ ఉంటుందండి జిప్పర్ వచ్చేసి. అండ్ త్రూ అవుట్గా వచ్చేసి ఈ గోల్డ్ స్పైక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ దీనిలోనే మరో కలర్ కావాలి అనుకుంటే మనం ఈ కలర్లో కూడా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లైట్ క్రీమీ షేడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇందులోనే వెరైటీస్ ఏమైనా కావాలి బ్యాగ్స్లో అంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి కొంచెం పింక్ అండ్ మరూన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చేసారనమాట. వెనకాలకు వచ్చేసరికి ఒక జిప్పర్ వచ్చింది. మెయిన్గా చూస్తూ ఉంటే ఒక సింగిల్ జిప్పర్ మాత్రమే ఇచ్చారండి. దీనిలో కూడా ఏంటంటే ఫినిషింగ్ వచ్చేసి కొంచెం ఒక రఫ్ ఫినిష్ లాగా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ మనకి హ్యాండిల్స్ వచ్చేసి ప్యూర్ లెదర్లో డిజైన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాగ్స్లో సాఫ్ట్ మెటీరియల్స్ ఏమైనా కావాలి అనుకుంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇందులోనే మనకి ఏంటంటే 3-4 డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. సో ఈ బ్యాగ్ వచ్చేసి మనకి ఏంటంటే చాలా సాఫ్ట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీనిలో వచ్చేసి ఇప్పటివరకు మనం చూసిన వాటన్నిటిలోనూ బయట నుంచి 2 పార్టీషన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి కదా. దీనిలో అలా కాకుండా మనకి 3 పార్టీషన్స్ ఇచ్చారని, అంటే 3 డిఫరెంట్ జిప్పర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఈ విధంగా వచ్చేసింది, కంఫర్టబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక అఫీషియల్ లుక్ వచ్చేస్తుందండి ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని వెళ్తూ ఉంటే కనుక. ఈ విధంగా కూడా మనం క్యారీ చేయొచ్చు బ్యాగ్స్ని. మరి కొత్త రకంగా ఏమైనా కావాలి అనుకుంటే ఎల్లో కలర్లో కూడా మరో బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి కొంచెం పెద్ద సైజులో కనిపిస్తుంది. మనం ఇందాకే మనం చూస్తుంటే కనుక ఇనీషియల్గా ఇదే కలర్ కాంబినేషన్లో ఒక చిన్న బ్యాగ్ని చూడడం జరిగింది కదా. సో ఏంటంటే ఇక్కడ బ్యాగ్స్ మనకి కావాల్సిన సైజెస్లో కూడా కనిపిస్తూ ఉంటాయండి. అంటే మనం మన అవసరాన్ని బట్టి అకేషన్ని బట్టి ఏవైతే క్యారీ చేయడానికి తలుచుకుంటామో ఆ విధంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా బ్యాగ్స్లో కొత్త రకంలో చూడాలి అనుకుంటే కనుక పార్టీ వేర్ లాగా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకెళ్ళచ్చు. బయట నుంచి మనకి ఏ విధమైన జిప్పర్స్ ఇవ్వలేదు. దీనిలో మాత్రం ఒక సింగిల్ జిప్పర్ లాగానే ఇవ్వడం జరిగింది. సో దీని లోపలే మనకి పార్టిషన్స్ అనేవి ఇచ్చారనమాట. సో అలా కూడా మనం బ్యాగ్స్ని తీసుకోవచ్చు. మరో హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అండి. ఇది ఏంటంటే మనకి ఒక టోటల్గా డిఫరెంట్ లుక్ ఇచ్చేస్తుంది అనమాట. వెనకాల నుంచి ఒక జిప్పర్ ఇచ్చారు. అండ్ లోపల కనుక మనం చూస్తూ ఉంటే 2 డిఫరెంట్ జిప్పర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ మధ్యలో చూస్తూ ఉంటే కనుక ఒక మ్యాగ్నెటిక్ బటన్ లాగా ఇచ్చారు. ఇందు లోపల కూడా మనకి చిన్న పార్టిషన్ లాగా కూడా వచ్చేసేసి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. బేసిక్లీ ఈ కలర్ కాంబినేషనే మనకి హైలైటింగ్గా కనిపిస్తూ ఉంటుందండి. మొత్తం అంతా మనకి బేజ్ కలర్ ఇచ్చేసేసి దానికి అక్కడక్కడ మనకి పింక్ కలర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో లావిష్ లగేజ్ వరల్డ్లో ఉన్న బ్యాగ్స్ కలెక్షన్ చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటే కనుక బంజారా హిల్స్లో ఉన్న లావిష్ లగేజ్ వరల్డ్కి విచ్చేసేయండి. ఇదండి ఇవాళ హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్